చందు అండ్ వెల్కమ్ టు GTC బ్లాగ్స్. సో నేనైతే ఎప్పటి నుంచి ఒక యాక్షన్ కెమెరా కొనాలనుకుంటున్నాను అనమాట. సో ఈరోజైతే అమెజాన్ నుంచి నేనైతే ఒక యాక్షన్ కెమెరా కొన్నాను. సో దిస్ ఈస్ sjcam 4000 సిరీస్ది. సో ఇదైతే ప్రైజ్ ఎంత పడింది, నాకు వర్తా కాదా, సో ఎవరైతే దీన్ని కొనచ్చు అని చెప్పేసి అయితే దీని రివ్యూ ఉంటుంది అనమాట. సో లెట్స్ అన్వీల్ ఇట్. సో హాయ్ గైస్, నేను చెప్పిన sjcam 4000 సిరీస్ అయితే ఇదే అనమాట. సో ఇది వచ్చేసి లైక్ నాకైతే అరౌండ్ 6000 అయితే పడింది కాస్ట్. సో ఇదైతే వైఫై సపోర్ట్ చేస్తుంది. సో 2 సెంటీమీటర్ లైక్ LCD స్క్రీన్ అయితే ఉందన్నమాట. సో మీకు అయితే చూడొచ్చు అనమాట. 12 MP కెమెరా అయితే వస్తుంది. అండ్ ఇదైతే అండర్ వాటర్ కూడా లైక్ 30 మీటర్స్ డెప్త్ వరకు అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇందులో వచ్చి టాప్ క్వాలిటీ వచ్చేసి 4K 30 FPS వరకు రికార్డ్ చేసింది హై డెఫినిషన్లో. అండ్ ఇదైతే దీనికి ఒక యాప్ ఉంటుందన్నమాట, sjcam అనేసి. దాన్ని అయితే మీరు ప్లే స్టోర్ ఆర్ iOS నుంచి గూగుల్ ప్లే నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి దాని స్పెసిఫికేషన్స్ అనమాట. ఏంటంటే 12 మెగాపిక్సెల్ యాజ్ చెప్పినట్టు. అండ్ 150 సిరీస్ వరకు వైడ్ యాంగిల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి 12 MP 10 MP అండ్ 8 MP 5 MP కెమెరాస్ వర్క్ అవుతాయి అనమాట. అండ్ 4K క్వాలిటీ. అండ్ ఇది వచ్చేసి 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది SD కార్డ్. బట్ ఓన్లీ ఏంటంటే సెలెక్టెడ్ మాత్రమే కార్డ్స్ ఉంటాయి అనమాట. అన్ని కార్డ్స్ అయితే పనిచేయవు. వీడియో క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. లైక్ 900 mAh అయితే దీంట్లో బ్యాటరీ క్వాలిటీ అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ అయితే 900 mAh ఉంటుంది. అండ్ USB 2.2 అండ్ వైఫై ఫెసిలిటీ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే మన sjcam. సో ఇది వచ్చి కవర్ రిమూవ్ చేసేస్తాము. ఫస్ట్ అయితే అన్వీల్ చేద్దాం అనమాట. సో ఏమేమని చెప్తాను. సో దీన్ని పక్కన పెట్టేస్తే లైక్ ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారు. సో మీరు చూడొచ్చు, ఇక్కడ బార్ కోడ్ అయితే ఉంది స్కాన్ చేయడానికి. సో ఇక్కడ కూడా ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ చేసేసామంటే సో ఫస్ట్ అయితే యాక్షన్ కెమెరా ఇచ్చేసారనమాట, మిడిల్లో అయితే బయట కనిపించేలాగా. సో లైక్ కవరింగ్ అయితే ఇచ్చారు బయట రాకుండా. సో ఇదే మన యాక్షన్ కెమెరా sjcam 4000 సిరీస్ది. సో మీరు చూడొచ్చు, కొంచెం కేసింగ్ అంతా ఉంది. సో ఇదైతే ఏంటంటే హెల్మెట్కి అయితే ఇలా కూర్చునిద్ది అనమాట. సో దీన్ని కొంచెం పక్కన పెట్టేస్తే ఇంకా మనకి యాక్సెసరీస్ వేరే ఉన్నాయో చూద్దాం. సో ఇందులో అయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో ఈ డబ్బాలో అయితే సో అటువైపు ఇటువైపు వేరే వచ్చి ఇచ్చారు అనమాట. సో ఈ యూజర్ మాన్యువల్లో ఏంటంటే sjcam 4000 సిరీస్ అని చెప్పేసి వాళ్ళ పేరు అండ్ ఈ మోడల్ టైప్ ఇచ్చారు. అండ్ ఇందులో మీరు చూసినట్టయితే యాక్సెసరీస్ అయితే చాలా ఇచ్చినట్టయితే వీళ్ళకి చెప్పారనమాట. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేసి. సో ప్రతిదీ త్రీ లాంగ్వేజ్లో ఇది ఇచ్చారు. సో ఇంగ్లీష్లో ఇచ్చారు, జాపనీస్లో ఇచ్చారు, అండ్ ఇంకొక లాంగ్వేజ్లో ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నెంబర్ ఆఫ్ యాక్సెసరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో లైక్ దీన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. అండ్ ఇదైతే బిల్డింగ్ అనమాట. లైక్ ఏదైతే నేను అమెజాన్ పర్చేస్ చేసిన దాని బిల్డింగ్. సో ఇదైతే ఫస్ట్ రైట్ సైడ్ కంపార్ట్మెంట్ చూసినట్లయితే లైక్ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ ఒక 2 3M టేప్స్ ఉన్నాయన్నమాట. సో మనకి అయితే హెల్మెట్ మౌంట్ చేసుకోవడానికి అయితే. సో లైక్ అయితే ఇదైతే మౌంట్ చేసుకోవడానికి హెల్మెట్ ఫ్రంట్ సైడ్. అండ్ చాలా టైప్స్ ఆఫ్ మౌంట్స్ ఉన్నాయి. ఇదైతే కేసింగ్ అనమాట, కెమెరాకి సేఫ్ కోసం ఇంకొక కేసింగ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ మాత్రమే. అండ్ ఇవి స్ట్రాప్స్ అనమాట. సో ఏంటంటే లైక్ టై చేసుకోవడానికి మౌంట్స్. అండ్ చాలా టైప్స్ ఆఫ్ మౌంట్స్ ఉన్నాయన్నమాట. సో అయితే హెల్మెట్ మౌంట్ అండ్ బైక్ అయితే ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ ఈ వైపు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి క్లాత్ అనమాట, మన లెన్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇది కూడా ఒక మౌంట్. అండ్ ఇది కూడా మౌంట్ అనేది చాలా ఇచ్చారు. సో ఇదైతే కేస్ అనమాట. మనం ఏంటంటే లైక్ ఈ వాటర్ ప్రూఫ్ కేసింగ్లో కాకుండా సపరేట్గా ఇందులో పెట్టేసి డైరెక్ట్గా పెట్టేయచ్చు అనమాట. సో అందరూ అయితే ఫిక్స్ చేసుకోవడానికి అయితే ఇచ్చారు. సో లైక్ ఇంతే గైస్. సో బాక్స్ అంతా ఎంటీగా ఉంది. దట్స్ ఇట్. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, మనకైతే చాలా యాక్సెస్ వచ్చాయన్నమాట దీంట్లో అయితే. మౌంటింగ్స్, కేసింగ్స్, క్లాత్, లైక్ 3mm టేప్ కావచ్చు, అన్నీ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 దాకా ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా ఇచ్చారు లెన్స్ క్లీన్ చేసుకోవడానికి. సో మీకు చెప్పాం కదా ఇది. సో ఏంటంటే ఈ కేసింగ్ చాలా వెయిట్ ఉందన్నమాట. సో ఇక్కడైతే బటన్స్ కూడా ఉన్నాయి, బాగుంది. బట్ ఏంటంటే లైక్ లెన్స్ అయితే అందులో నుంచి రాదనమాట. సో అందుకే మనం దీన్ని అయితే ఓపెన్ చేసి లైక్ ఇలాగైతే అన్లాక్ చేయొచ్చు. అన్లాక్ చేసి అయితే మనం లోపల ఉన్న యాక్షన్ కెమెరాని అయితే మనం బయట తీయచ్చు అనమాట. సో లైక్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఇదే మన sjcam 4000 సిరీస్ది యాక్షన్ కెమెరా. సో చాలా లైట్ వెయిట్ ఉండిద్ది. బట్ ఏంటంటే ఆ కేసింగ్ ఉన్నప్పుడు మాత్రమే కొంచెం వెయిట్ అనిపించిద్ది. సో 2-inch స్క్రీన్ అనమాట ఇది. సో ఇక్కడ ఓకే బటన్ ఉంది. అండ్ ఇక్కడ పవర్ మోడ్. అండ్ ఇదైతే లెన్స్ అనమాట. సో లైక్ కంపార్ట్మెంట్, అండ్ ఒక ఛార్జింగ్ పోర్ట్ అండ్ USB లైక్ మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి అయితే. సో ఇదైతే బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. సో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. లైక్ ఇందులో అయితే ఒకే ఒక బ్యాటరీ ఉందన్నమాట. లైక్ ప్రాబ్లం ఏమవుతుందంటే మేబీ అయితే ఛార్జింగ్ ప్రాబ్లం అయితే రావచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటే కంపార్ట్మెంట్ ఉంది కాబట్టి, ఒకటే బ్యాటరీ ఉంది కాబట్టి. సో మీరు చూడొచ్చు బ్యాటరీ ఎంత లైక్ చిన్న సైజులో ఉందనేసి. ఇది జస్ట్ 900 mAh కెపాసిటీ అనమాట బ్యాటరీ. ఇది కూడా సేమ్ sjcam నుంచే.
సో మీరు చూడొచ్చు లోపల పిన్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఈజీ ఇన్స్టాలేషన్ అండ్ ఈజీ టు యూజ్. సో మీరు చూడొచ్చు. సో ఇంతే గైస్. సో ఏంటంటే లైక్ ఆన్ చేయడానికి ఇదైతే 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. సో ముందు పవర్ కమ్ మోడ్ బటన్ హోల్డ్ చేస్తే లైక్ ఆన్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు. సో నేనైతే ఇప్పుడు మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇన్సైడ్ మెమరీ కార్డ్ అని చూపిస్తుంది. సో లైక్ మీరు చూడొచ్చు. లైక్ లైక్ యూ కెన్ సీ ఈ బటన్స్ అయితే అప్ అండ్ డౌన్ అనమాట. సో ఇందులో అయితే మైక్ ఉంటుంది అండ్ ఇక్కడ వైఫై ఆన్ చేసినప్పుడు అయితే లైట్ బ్లింక్ అవుతుంది. సో గైస్ చూస్తున్నారు కదా. సో లైక్ చూడొచ్చు మీరు వైఫై బ్లింక్ అయినప్పుడు అయితే లైట్ అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట. సో అందులో అయితే పాస్వర్డ్ కూడా చూపిస్తుంది. మీరు దాన్ని యూజ్ చేసి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు లైక్ దిస్. సో మీరు చూడొచ్చు ఇక్కడ రెజల్యూషన్, లూప్, ఎఫ్ఓపి, లైక్ మోషన్ డిటెక్షన్, టైం ల్యాప్స్ కావచ్చు, స్లో మోషన్ కావచ్చు అండ్ డాష్ బోర్డ్ కావచ్చు, కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సెట్టింగ్స్ అయితే చాలా అంటే చాలా ఇచ్చారు. లైక్ ఇంకా ఏంటంటే దీని మీద సెపరేట్గా ఇంకొక వీడియో కూడా చేయొచ్చు అనమాట. సో అన్ని అయితే సెట్టింగ్స్ ఉన్నాయట. బట్ ఏంటంటే మనకి ఏం కావాలో అవి మాత్రం డిఫాల్ట్గా సెట్ చేసుకొని మనం పెట్టేసుకుంటాను. సో మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడైతే రెజల్యూషన్స్ ఉన్నాయన్నమాట. 4K 60 FPS, 2K లైక్ 2K అండ్ 1080p 30 FPS, 720p 60 FPS అయితే ఉంది. సో ఇదైతే కొంచెం నాకైతే డిసప్పాయింట్ అయ్యాను అనమాట. లైక్ 4Kకి 30 FPS ఇచ్చాడు, 1080p కూడా 30 FPS ఇచ్చాడు అని చెప్పేసి. సో మీరు చూడొచ్చు యాక్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీన్ని ఎలా మౌంట్ చేసి చూపిస్తాను. సో ఇదేంటంటే వెయిట్ ఎక్కువ ఉండిద్ది, ప్లస్ క్లారిటీ కూడా మిస్ అవుతుంది అనమాట ఆ గ్లాస్ ఉండటం వల్ల. సో దాని బదులు దాని రీప్లేస్మెంట్లో లైక్ యాక్షన్ కెమెరా అయితే మనం దీంట్లో అయితే హోల్డ్ చేయొచ్చు. దీన్ని హోల్డ్ చేసి డైరెక్ట్గా మనం కెమెరాకి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి చూపించేస్తాను ఇప్పుడు. సో లైక్ ఏంటంటే లైక్ కెమెరా ఇందులో ఫిక్స్ చేసేసి టైట్గా. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ మెమరీ కార్డ్ ఆల్రెడీ ఉంటుందన్నమాట. సో లైక్ మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. లైక్ దీన్ని అయితే లైక్ హోల్డ్ చేయొచ్చు. స్ట్రాంగ్ అయితే ఉండిద్ది, నో ప్రాబ్లం. లైక్ పడిపోతుందని ఉండదు అనమాట. వెయిట్ కూడా తక్కువ అనిపిస్తుంది కదా సార్, దాంతో కంపేర్ చేసుకుంటే వెయిట్ అయితే తక్కువే అనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు ఎంత కాంపాక్ట్ ఉందని చెప్పేసి. సో దాని అయితే అలా హోల్డ్ చేసిద్ది అనమాట. సో ఈ మౌంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇదైతే హెల్మెట్కి ఏంటంటే లైక్ ఇలా ముందు అయితే కూర్చునిద్ది అనమాట. హెల్మెట్ ముందు మనం 3mm టెప్ అంటూ లేకపోతే కొన్ని స్ట్రాప్స్ వస్తాయన్నమాట. సో ఆ స్ట్రాప్స్తో కూడా మనం అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఈ మౌంట్ని అయితే. సో దానికి ఏంటంటే లైక్ ఆ మౌంట్కి అయితే లైక్ ఈ క్లిప్ ఆన్ ఉంది కదా. సో ఈ క్లిప్ ఏంటంటే లాక్ చేసేసి అక్కడైతే మనం మౌంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఏంటంటే లైక్ ఇలా డైరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే లైక్ ఇంకా జేమోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. కింద చూడొచ్చు మీరు, ఆ జేమోడ్స్కి ఫిక్స్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ ఫిక్స్ చేస్తాను జస్ట్ చూపించడానికి మీకైతే. సో జస్ట్ ఇంత స్క్రూ వచ్చాడు కదా, సో దట్ పెట్టేసి టైట్ చేసుకోవడమే. అండ్ ఇదేంటంటే లైక్ హెల్మెట్కి అయితే ఇలా మౌంట్ అయిందనమాట. సో లైక్ ఇలా మౌంట్ అయి ఉంటుంది. సో ఇలా మౌంట్ అంటే మనకు ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతుంది అనమాట. సో ఇదైతే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది గైస్, నాకైతే చాలా నచ్చింది. సో లైక్ ఇంకా చాలా మౌంట్స్ ఉన్నాయి, మనం వాడాల్సిన అవసరం లేదు. సో ఈ ఎక్స్టర్నల్ కేసింగ్ ఏంటంటే ఒకటి పోతే ఒకటి ఉండడానికి అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చాడు. ఇంకా క్లాత్ అవి ఉన్నాయి కదా. సో క్లాత్తో అయితే మన లెన్స్ అయితే బాగా క్లీన్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కోసం ఇచ్చాడు, ఇది ఒక మంచి విషయం చెప్పాలి. సో యాక్సెస్ అయితే చాలా వచ్చాయి గైస్. ఈ ప్రైస్ రేంజ్లో అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ గైస్. ఈ రికార్డింగ్ అయితే యాక్షన్ క్యామ్లో రికార్డ్ చేసిందనమాట. సో ఇది వచ్చేసి డే టైం చేశాను, 4K రెజల్యూషన్ 30 frames/seconds అయితే. సో ఇలాగ అనమాట. ఇదైతే రా ఫార్మాట్, నేనైతే ఏం ఎడిట్ చేసి చేయలేదు, రా ఎలా ఉందో అలాగే పర్చేస్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి 4K 30 FPSలో నైట్ టైం అనమాట. సో దీంట్లో అయితే జూమింగ్ ఆప్షన్ ఉందన్నమాట, అప్ టు 5x వరకు జూమ్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే యాక్షన్ కెమెరాతో తీసిందనమాట నైట్ టైంలో. సో అండ్ అలాగే దీనికైతే ఎక్స్టర్నల్ మైక్ లేదు గైస్. సో ఇన్బిల్ట్ మైక్ ఎలా ఉందని చెప్పేసి ఇందులో వినిచేయండి. సో గైస్ నైట్ టైంలో ఐస్ క్రీమ్ డెఫినెట్లీ అడ్వెంచర్. పదా ఏమిది బటర్ స్కాచా, వెన్నీలా బాగుంటుందా? ఏమో నాకు తెలియదు, బటర్ స్కాచ్ అయితే మేము టేస్ట్ చేసినా బాగుంటుంది. తీసుకుందాం, ఏదో కొత్తగా ట్రై చేయాలి గైస్. 65 ఫోన్పే ఓకే కదా? ఓకేనా, పర్లేదన్నా, థ్యాంక్ యూ. మంచి టైం చెప్పి 10:38. పెద్ద చూపిరా. యా ఓకే. సో గైస్ ఇట్స్ 10:38 అండ్ దిస్ ఈస్ బటర్ స్కాచ్ అండ్ వెనిలా. చిల్ ఉండాలి గైస్, చిల్ ఉండాలి. ఏం చేయి హ్యాండ్గా శ్రీకాంత్ ఫేస్ బ్లాక్ వస్తుందండి, ఇది వెనక లైటింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు వస్తుందిరా సిగ్గుపడి.